గవర్నమెంట్ ఇప్పుడు రీసర్వే అంటున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద 70 గ్రామాలు ఎక్కడో సర్వేయర్స్ తోని మొత్తం రీసర్వే అంటున్నారు. మీరు ఇది చెక్ చేశారా? ఇది రైట్ వేలో వెళ్తున్నదా? ఒకవేళ ఇట్లాగే ఈ సర్వే కంటిన్యూ అవుతే 22A లాంటి బాంబు మరోటి పేలబోతున్నదా? రీసర్వే పైలట్ విలేజ్లు ఫస్ట్ ఏమో అన్సర్వేడ్ విలేజెస్లో కొన్ని చేశారు. అంటే నిజాం పీరియడ్లోనే సర్వే జరగని విలేజ్లు సర్వే చేశారు. అందులో పెద్దగా ఇబ్బందులు రావు, ఎందుకంటే పాత రికార్డుతో పోల్చుకొని చూసేది ఏం లేదు. ఎవరెక్కడ ఉంటే దాని ప్రకారం కొత్త రికార్డు తయారవుతుంది. ఇప్పుడు రీసర్వే మొదలైంది పైలట్గా. కొన్ని చోట్లకి నేను వ్యక్తిగతంగా వెళ్ళాను. రీసర్వే మీద నేను 10-15 సంవత్సరాల నుంచి చాలా అధ్యయనం చేస్తూ చాలా రాష్ట్రాలకు వెళ్ళొచ్చాను. మేమే కొన్ని పైలట్ కూడా చేసాం. అంటే వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో పైలట్ చేసిన ప్రాంతం ఉంది. పుట్టల భూపతి అని ఒక మారుమూల గిరిజన గ్రామం, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా పరిధిలో వస్తుంది. గంగారం మండలం పుట్టల భూపతి విలేజ్. మేమేం చేసామంటే రీసర్వే జరగాలి అంటే ముందు ఉన్న రికార్డ్స్ అన్నిటిని ప్యూరిఫికేషన్ జరగాలి, సెటరైట్ చేయాలి. రెండోది సర్వేలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఫెయిల్ అవుతుంది. మూడోది మనం తయారు చేసే వాటి టెక్నాలజీ మెథడాలజీ ఉంటుందో, ఇప్పుడు సోఫిస్టికేషన్ చాలా పెరిగింది. ఒకప్పుడు తెలంగాణలో చేను పట్టుకుని కొలిచినాం, కట్టెలు పట్టి కొలిచినాం, గుర్రం మీద తిరిగి గుర్రం అర్ధగంట తిరిగితే 2 ఎకరాల లెక్కలు ఉన్నాయి. గుర్రం మీద కొలిచి, అందుకే మీకు 6,000 ఎకరాలు ఎందుకు ఉంటుంది? అదే మనం చేను పెట్టి కొలిచిందా? ఒక గుర్రం ఇట్లా ఒక అరగంట తిరిగి వస్తే ఇన్ని 100 ఎకరాల లెక్క. అక్కడ నుంచి మనం ఈ రోజు టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్గా ఉన్నామంటే డ్రోన్స్ వచ్చినాయి, జీపీఎస్లు, డిజిపిఎస్లు 100% అక్యురసీతో మన భూమి కొలిసే సందర్భం ఉంది. ఇది టెక్నాలజీ వచ్చిన సర్వే ఈజీ అయింది, కానీ సెటిల్మెంట్ ఇంకా ఇబ్బంది. సర్వే వేరు, సెటిల్మెంట్ వేరు. సర్వే అంటే ఎక్కడ భూమి ఉంది, ఎంత ముందు కొలవటం. సెటిల్మెంట్ అంటే దీని హక్కుదారుడు ఎవడో తేల్చడం. ఇప్పుడు అక్కడ చాలా చిక్కులు వస్తాయి. కాబట్టి సర్వే సరిగా జరగాలి అంటే ప్రతి ఊళ్ళో ఒక సర్వేర్ ఉండాలి. ప్రతి ఊళ్ళో ముందు రికార్డుల ప్రక్షాళన జరిగిపోవాలి. ప్రతి ఊరిలో అక్కడ ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ అక్కడికక్కడ పరిష్కారం చేయాలి. రెండోది సర్వే అంటే తేనెతుట కదిపినట్టు ఉంటుంది, సమస్యలు ముందు వస్తాయి. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో ఒక పరిష్కార వ్యవస్థ ఉండాలి. పేద ప్రజలకి సహాయం చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఇన్ని జరిగితే సర్వే కొంత మనం ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు పైలట్లో ఈ లైసెన్స్ సర్వేలని రెగ్యులర్ సర్వేలు వాడుకొని కొన్ని గ్రామాల వాళ్ళు కేటాయించి ఊరికి ఇన్ని వేల రూపాయలు డబ్బు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్థాయిలోనే ఉంది. ఇప్పుడు ఓపెన్ అయితే ఏమైతే తెలుసా? మీకు ఫస్ట్ వచ్చే సమస్య, మీరు కొలవటం మొదలు పెట్టినప్పుడు ఎవరు పట్టించుకోరు. కొలిసి ఇగో మీ భూమి 2 ఎకరాలు ఉందని నోటీస్ ఇచ్చినప్పుడు సమస్యలు మొదలవుతాయి. ప్రతి చోట ఒక సమస్య ఏమొస్తుందంటే, మీ పాస్బుక్లో 4 ఎకరాలని ఉంటుంది. ఇప్పుడు నా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ కొలుస్తా 2-3 గుంటలు తగ్గుద్ది. నీ బౌండరీ ముట్టుకోవట్లేదు నాయన, ఇంతే ల్యాండ్ ఉంది, ఇప్పుడు 4 ఎకరాలు లేదు, 3 ఎకరాల 37 గుంటలు ఉందంటే లేదు నువ్వు 4 ఎకరాలు నా బుక్లో రాయాల్సిందే అంటాడు. ఒకటి. రెండోది, రికార్డు పరంగా చూస్తే తెలంగాణలో ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, నా పుస్తకంలో ఉన్న నెంబర్కి నేను దున్నుకున్న నెంబర్కి మ్యాచ్ కాదు. దాన్ని వైవాడ్ కబ్జా అంటాం. మోర్ దాన్ 40%, 40% పైగా రైతులు వాళ్ళ రికార్డులో ఉన్న నెంబరు వాళ్ళ వాస్తవ సాగు నెంబర్కి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మీరు రికార్డు పరంగా పోయి కొలిసిరు అనుకోండి, నేను ఇక్కడ ఉంటా, నా పాస్బుక్ అక్కడిది కొలవాలి, అక్కడ ఇంకొకరు వ్యక్తి ఉంటారు. సో ఇది సెటరేట్ కావాలంటే సర్వే బౌండరీ యాక్ట్ మార్చుకోవాలి. సర్వే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ప్రకారం ఎక్కడికి కొలవడానికి అవకాశం ఉండాలంటే మన చట్టం 100 ఏళ్ల కింద చట్టం. ఇప్పుడు ఆ రైతు అక్కడ ఎంత కాలం నుంచి ఉన్నాడని చెప్పి దాన్ని ఫిక్స్ చేయాలి అవసరమైతే. ఏదో ఒక పద్ధతి. నేనేమంటానంటే ఇంకా డీటెయిల్స్కి వెళ్లకుండా ఉదాహరణ చెప్తున్నాను. సర్వే సరిగ్గా జరగాలంటే 3-4 సర్వే చట్టం మారాలి, మన టెక్నాలజీలో కొంత మార్పు చేసుకోవాలి, కమ్యూనిటీని భాగస్వామ్యం చేయాలి, గ్రామ స్థాయిలో మనకు హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. ఇవన్నీ లేకుండా కనుక చేస్తే భూభారతి ప్రాజెక్ట్ ఒకటి మీకు జ్ఞాపకుందేమో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు, దేశంలోనే ఫస్ట్ పైలట్ నిజామాబాద్ జిల్లా. అక్కడ ఏం చేశారు? కొలవటమే, సర్వే చేసి అప్పుడే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొద్దాం అనుకున్న, చట్టం తేలేదు కానీ జిల్లా మొత్తం కొలిశారు. సాటిలైట్ ఇమేజరీ డ్రోన్స్తో కొలిశారు. కానీ ఒక్క రికార్డు కూడా ఇప్పటికి ఫైనలైజ్ చేయలేకపోయారు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వచ్చినాయి అక్కడ. అవన్నీ వస్తే ఒకవేళ రికార్డు బయట పెడితే బ్లాస్ట్ అయ్యింది కాబట్టి అది అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 7-8 వేల గ్రామాలు సర్వే పూర్తయినాయి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్రామాలలో వచ్చిన వివాదాలని హ్యాండిల్ చేయడానికి డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో మొబైల్ కోర్ట్స్ అని పెట్టారు మండలంలో. వాళ్ళందరికీ నల్సార్లు ట్రైనింగ్ ఇచ్చాం వారం రోజుల పాటు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాపర్ లీగల్ ట్రైనింగ్ కావాలి అంటే ఇక్కడ నల్సార్ ఇస్తే బాగుంటుందని ఇక్కడికి పంపిస్తే వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చాము. సర్వే మీద మాన్యువల్స్ రాసాం, గైడ్ లైన్స్ అంటే ఎట్లాంటి వస్తాయి. ఇంత చేసినా మీరు మొన్న ఎలక్షన్ ముందు చూసారు, సర్వే టైటిల్ గ్యారంటీనే పెద్ద వివాదం అయిపోయి దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోవడం. అంత ప్రాపర్గా అంటే రైట్ థింగ్ అనేది అంటే రైట్